Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ డే ఛానల్. ఇవాళ అయితే టేస్టీగా బేకరీ స్టైల్లో నేతి బొబ్బట్లు అయితే చేసేసుకుందాం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా. ఫస్ట్ అయితే ఒక కప్పు పచ్చనగపప్పుని 1 అవర్ ముందే నానబెట్టుకుందాం. 1 అవర్ ముందే నానబెట్టుకోవడం వల్ల ఏంటి అంటే స్మూత్గాను మరియు టేస్టీగాను వస్తాయి బొబ్బట్లు. సో ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్న పచ్చనపప్పునైతే కుక్కర్లో ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకొని 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చాక ఏంటి అంటే వాటర్ అంతా వడారు చేసేసి 2 ఇలాచీస్ వేసేసి మిక్సీ పట్టేయాలి ఫైన్ పౌడర్ లాగా. ఇప్పుడైతే ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మైదా తీసుకోవట్లేదు, మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి. సో 2 కప్పుల గోధుమ పిండికి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. పసుపు పూర్తిగా ఆప్షనల్. పసుపు వేసుకుంటే కొంచెం కలర్ వస్తుంది. ఇలా నీట్గా చపాతీ పిండి కలుపుకున్నట్టు కలిపేసుకొని పక్కన పెట్టుకోండి నెయ్యి అప్లై చేసేసి. ఇలా ఫైన్ పౌడర్ అనేది చేసుకోవాలన్నమాట పచ్చెనగపప్పుని. సో నెక్స్ట్ ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకొని ప్యాన్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని వేసుకొని నీట్గా సిమ్లో పెట్టుకొని కరగబెట్టాలన్నమాట, మెల్ట్ చేయాలి. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఈ పూర్ణం ఉండంతా నీట్గా సిమ్లోనే చేయాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మన పౌడర్ని యాడ్ చేసేసుకొని నీట్గా 2 to 3 మినిట్స్ అనేది కలుపుకుంటూనే ఉండాలి. ఇలా వచ్చాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. సో ఇలా ప్యాన్ నుంచి వదిలి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఆ టైంలో ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి. ఇక్కడ నెయ్యి అప్లై చేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఇలా పిండి అయితే నెయ్యి పూసి పక్కన పెట్టాం కాబట్టి ఇంత స్మూత్గా వస్తుందన్నమాట. సో ఇలా ఉండలు చేసేసుకోండి. అదే సైజులో ఈ పూర్ణం ఉండలు కూడా చేసుకొని ఫస్ట్ అయితే చపాతీ ముద్దను పెట్టి నీట్గా ప్రెస్ చేసుకోండి. సో నీట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత పూర్ణం ఉండని పెట్టుకొని నీట్గా క్లోజ్ చేసేసుకొని ఇలా చేసుకున్న తర్వాత చేత్తోనే ఒక 2 to 3 మినిట్స్ అనేది ప్రెస్ చేసుకోండి. చేత్తో రాకపోతే 2 బటర్ పేపర్స్ మధ్యలో పెట్టి నీట్గా చపాతీ కర్రతో రుద్దుకోవచ్చు. ఇక్కడైతే నెయ్యితో కాలవండి. నెయ్యితో కలిస్తే మంచి ఫ్లేవర్గా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకవేళ నెయ్యి అవైలబుల్గా లేదంటే నూనె వాడచ్చు. నెయ్యి అంటే అందరి ఇళ్ళల్లోనే అవైలబుల్గా ఉంటుంది. సో అంతే, మన టేస్టీ బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి.